విశ్వామిత్రుడు మరియు మేనకల కథ కేవలం ఒక ప్రేమ కథ మాత్రమే కాదు. అది పట్టుదల, ప్రలోభం మరియు ఆశయానికి మధ్య జరిగిన ఒక గొప్ప పోరాటం. విశ్వామిత్రుడు తన తపస్సు ద్వారా బ్రహ్మర్షి స్థాయిని అందుకోవాలని తీవ్రమైన తపస్సు చేస్తున్నాడు. ఆయన తపశ్శక్తికి భూమి, ఆకాశం దడదడలాడిపోయాయి. ఒకవేళ విశ్వామిత్రుడు తన తపస్సు పూర్తి చేస్తే తన ఇంద్ర పదవి ఎక్కడ పోతుందో అని దేవేంద్రుడు భయపడిపోయాడు. ఆయన తపస్సును ఎలాగైనా భంగం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇంద్రుడు తన సభలోని అత్యంత అందగత్తె అయిన అప్సరస మేనకను పిలిపించి, మేనక, విశ్వామిత్రుడి తపస్సును ఆపగల శక్తి నీకే ఉంది. నీ అందచందాలతో అతన్ని మోహింపజేసి ఆయన తపస్సును చెడగొట్టు అని ఆదేశిస్తాడు. మేనక మొదట భయపడినప్పటికీ యుషుల కోపానికి గురవుతానని చివరకు అంగీకరించి భూలోకానికి వస్తుంది. పుష్కర తీర్థం వద్ద విశ్వామిత్రుడు కళ్ళు మూసుకుని తపస్సులో ఉంటాడు. ఆ సమయంలో మేనక అక్కడ నృత్యం చేయడం మొదలుపెడుతుంది. వీస్తున్న గాలికి మేనక వస్త్రాలు కొద్దిగా తొలగి ఆమె నూపురాల, అందెల శబ్దం విశ్వామిత్రుడి చెవిన పడుతుంది. వేల ఏళ్లుగా ఇంద్రియాలను అదుపులో ఉంచుకున్న విశ్వామిత్రుడు కళ్ళు తెరిచి మేనకను చూడగానే ఆమె అమితమైన సౌందర్యానికి ముగ్ధుడైపోతాడు. మేనక ప్రలోభంలో పడి విశ్వామిత్రుడు తన తపస్సును, ఆశయాన్ని మర్చిపోతాడు. వారిద్దరూ కలిసి 10 ఏళ్లపాటు గడుపుతారు. ఆ అనుబంధానికి గుర్తుగా వారికి ఒక కుమార్తె పుడుతుంది. ఆమె శకుంతల, మహాభారతంలో భరత మహారాజు తల్లి. కాని బిడ్డ పుట్టిన తర్వాత మేనక తన కర్తవ్యాన్ని గుర్తు తెచ్చుకుంటుంది. ఒకరోజు విశ్వామిత్రుడికి జ్ఞానోదయం కలుగుతుంది. నేను ఎందుకోసం తపస్సు మొదలుపెట్టాను? ఈ ఇంద్రియ లోలత్వంలో పడి 10 ఏళ్ల తపశ్శక్తిని కోల్పోయానే అని తీవ్రంగా పశ్చాత్తాపపడతాడు. మేనక అసలు ఉద్దేశం తన తపస్సును భంగం చేయడమే అని తెలుసుకున్నప్పటికీ ఆమెపై కోపగించుకోడు. ఎందుకంటే తప్పు తనదే అని ఆయనకు తెలుసు. మేనక స్వర్గానికి వెళ్లిపోతుంది. విశ్వామిత్రుడు తన బిడ్డను, శకుంతల, కణ్వ మహర్షి ఆశ్రమంలో విడిచిపెట్టి మళ్లీ కఠినమైన తపస్సు కోసం హిమాలయాలకు వెళ్లిపోతాడు. ఈసారి ఎవరు ఎన్ని ప్రలోభాలు పెట్టినా లొంగకూడదని నిర్ణయించుకుని చివరికి తన లక్ష్యాన్ని, బ్రహ్మర్షి హోదా సాధిస్తాడు. ఎంతటి మహానుభావులకైనా ఏకాగ్రత దెబ్బతింటే లక్ష్యం దూరమవుతుందని ఈ కథ చెబుతుంది. సాధారణంగా ఋషులు కోపం వస్తే శపిస్తారు. కాని విశ్వామిత్రుడు మేనకను శపించకుండా తన తప్పును తాను తెలుసుకోవడం ఆయన గొప్పతనం.